హాయ్ అండి, వెల్కమ్ టు నేను మీ జాహ్నవి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం. పాలకూరతో చాలా రెసిపీస్ చేస్తారు, కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ కర్రీ అనేది రైస్లోకి అండ్ చపాతీల్లోకి చాలా బాగుంటుంది. మీరు అస్సలు మిస్ కావద్దు. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి. ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోండి. దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ అండ్ ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఈ ఉప్పు కారం అనేది మీకు నచ్చిన టేస్ట్లో వేసుకోండి. ఉప్పు కారం ఎక్కువ తినేవారైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇది 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఈ 3 యాడ్ చేసుకుని ఇది మెత్తగా పేస్ట్ చేసుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం అట్లా పలుకులు ఉండేటట్టు పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టి ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఈ ఆయిల్ అనేది ఈ కర్రీలోకి కొంచెం ఎక్కువనే పడుతుంది. దీంట్లోకి ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత ఎల్లుల్లిపాయని చిన్నగా ఇట్లా కొట్టుకుని మెత్తగా దంచుకుని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇవి దూరగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇంట్లో వేసి బాగా కలపాలి. ఇదేనండి కర్రీకి అసలైన టేస్ట్ అనేది. ఇది ఆయిల్లో ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. ఇది మొత్తం దగ్గరగా అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇది వేగుతూనే ఉండాలి. చూడండి, దీని మొత్తం ఇట్లా దగ్గరికి ఎట్లా రోస్ట్ అయిపోయిందో ఈ విధంగా ఇలా రోస్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో నేను పసుపు వేయడం మర్చిపోయానండి. ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది బాగా దగ్గరికి రోస్ట్ అయిపోయిన తర్వాత మనం కడుక్కుని కట్ చేసి పెట్టుకున్న పాలకూర వండుకొని 2 కట్టలు యాడ్ చేసుకున్నానండి. ఈ పాలకూర దీంట్లో యాడ్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఈ పాలకూర దీంట్లో మగ్గిపోయి ఈ విధంగా దగ్గరికి అయిపోయింది. ఇది ఇంకొంచెం బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. ఈ లాస్ట్లో ఈ ధనియాల పొడి యాడ్ చేయడం వల్ల ఈ కర్రీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, రెడీ అయిపోయింది కర్రీ వచ్చేసి. ఈ ధనియాల పొడి వేసి కొంచెం సేపు దీన్ని బాగా ఉడకనిద్దాం, బాగా మగ్గనిద్దాము. ఇది మగ్గిన తర్వాత పాలకూర ఉల్లికారం కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఎలా ఉందనేది మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.